దేవాకైతే ఇంకా నాగవల్లి చెంపదెబ్బ కొట్టడంతో కూడా తను మొత్తం కలగంటూ ఉంటాడు. నాగవల్లికి నిజం తెలిసిపోయి నన్ను ఇలా కొట్టింది అంటే, నిజంగా తెలిసింది అంటే నన్ను షూట్ చేసిన కానక్కర్లేదు అని చెప్పని ఇంకా భయపడుతూ ఇంకా వెంటనే నీవి బాలగాడు ఎక్కడున్నాడో ముందు వెతుక్కోవాలని చెప్పని రౌడీలకైతే ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో చూసుకొని వాడు ఈ పెళ్లి దగ్గరకు రాకుండా వీలైతే వాడిని చంపేసేయండి అని చెప్పనని రౌడీలకైతే చెప్తాడు. ఇంకా చెప్పి ఇంకా మాణిక్యంకైతే మళ్ళీ ఫోన్ చేసి ఏమంటే చిన్ని ఉంటుంది, చిన్నిని ముందు కిడ్నాప్ చేసేసి అని చెప్పి అనేటప్పటికీ మాణిక్యం అయితే ఇంక చిన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన వెనకాల నుంచి ముక్కుకు గొడ్డ పెట్టి తనైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక రూమ్లో అయితే పండేసి పెట్టి అక్కడి నుంచి ఫోటోలు వీడియో తీసిపోయి దేవాకు పంపిస్తాడు. ఇంకా బాలరాజు అయితే ఇంకా రౌడీలందరినీ కొట్టిన తర్వాత బాలరాజు ఆ ఫోన్కి ఫోన్ చేయం కానీ ఇంకా బాల మాట్లాడిన తర్వాత నేను ఒక వీడియో పంపిస్తాను, తను చూసి నువ్వు మాట్లాడరంటే రే తను చిన్న పిల్లరా, నేను ఇప్పుడు నీ పెళ్లి దగ్గరకు కూడా రానురా, నా కూతురుని వదిలేసేరా అని చెప్పనని బతిమిలాడుకున్నా తనైతే ఒప్పుకోకుండా ఉంటాడు. ఈ లోపల ఇంకా మళ్ళీ పోలీసులకు అయితే ఫోన్ చేసి ఈ విధంగా నువ్వు బెయిల్ మీద వచ్చినట్టుగా ఇంట్లో ఉండాలి, అంతేకాని నువ్వు రౌడీలతో ఇలా గొడవలు పట్టడం తప్పు, ఏదైనా ఉంటే నువ్వు కోర్టులో చూసుకో అని చెప్పనని మళ్ళీ బాలరాజుని అయితే పోలీసులకు అయితే పట్టిస్తాడు. ఇంకా చిన్ని కనిపించడం లేదని చెప్పిన ఒక పక్క మహి అలాగే అందరూ ఎదుగుతూ ఉంటారు. కానీ దేవ అయితే మాత్రం బాలాని ఈ విధంగా ఇరిగిచ్చేసాను, అలాగే ఇప్పుడు నీ కూతురు స్పృహ లేకుండా ఉంది, ఇంకా ఈ కావేరి ఇప్పుడు ఎలా తను కాపాడుకుంటుందో చూస్తానని చెప్పని చాలా ఉంటాడు. రే మీరు పోయే దారిలోనే వాడిని చంపేసేయండి, వాడు అడ్డు అనేది లేదు, వాడి కాడ సాక్షి ఉంది, వాడు ఫోన్లో నుంచే ముందు ఆ సాక్షిని తీసుకోండి అని చెప్పి మొత్తం అయితే చెప్తాడు. ఇంకా అలాగే రౌడీలు కూడా చేసి ఇంకా బాలరాజుని అయితే పోలీసులు అయితే జైల్లో తీసుకొని వెళ్తారు. ఇంకా కావేరి అయితే బాల అప్పుడు అనగానే అరగంట కల్లా వచ్చేస్తానన్న బాల ఇంతవరకు రాలేదు, ఏమి ఉంటుంది ఏంది, బాల వెళ్ళేటప్పుడు కూడా నా కుడికన్ను అదురుతూ ఉన్నట్టుండింది, ఇప్పుడు ఏదైనా జరిగిందని చెప్పి నేను ఎక్కడ ఏ వారు తినాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ కావేరికి కొడుకుని కట్టుకున్నట్టుగానే